ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు వదిలేసిన గుండె ఇప్పటికీ ఈ కలియుగంలో కొట్టుకుంటోందంటే మీరు నమ్ముతారా? ఆ హృదయమే ఒక దైవంగా మారి పూజలందుకుంటోందని మీకు తెలుసా? నమస్కారం మిత్రులారా, ఎపిక్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. మనం ఎన్నో దేవాలయాలకు వెళుతాం. అక్కడ దేవుళ్ల విగ్రహాలను చూస్తాం. అన్నీ సంపూర్ణంగా, అందంగా, శిల్పకళా నైపుణ్యంతో ఉంటాయి. కాని ఒడిస్సాలోని పూరీ క్షేత్రంలో కొలువైన జగన్నాథుడు మాత్రం చాలా ప్రత్యేకం. ఆయన రూపం అసంపూర్ణం. చేతులు, కాళ్ళు లేకుండా పెద్ద పెద్ద కళ్లతో చాలా విచిత్రంగా కనిపిస్తారు. జగన్నాథుడు అంటే జగత్తుకే నాథుడు, లోకాలకు అధిపతి. కాని ఆయన రూపం వెనుక ఒక అంతుచిక్కని రహస్యం, శ్రీకృష్ణుడితో ముడిపడి ఉన్న ఒక మహాగాథ దాగి ఉంది. ఈరోజు మనం ఆ కథేంటో తెలుసుకుందాం. ఈ కథ ద్వాపరయుగం చివరిలో మొదలవుతుంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. గాంధారి శాపం వల్ల యాదవ వంశం నాశనమైంది. శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాలనుకున్నాడు. ఒకరోజు ప్రభాస క్షేత్రంలోని అడవిలో కృష్ణుడు ధ్యానంలో ఉండగా జరా అనే ఒక వేటగాడు దూరం నుండి కృష్ణుడి పాదాన్ని చూసి అది జింక చెవి అనుకుని పొరబడి బాణం వేశాడు. ఆ బాణమే కృష్ణుడి నిర్యాణానికి కారణమైంది. ఈ విషయం తెలిసిన పాండవులు హుటాహుటీన అక్కడికి చేరుకొని ఎంతో దుఃఖించారు. కృష్ణుడి పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అందరూ చూస్తుండగాని ఒక అద్భుతం జరిగింది. కృష్ణుడి శరీరం మొత్తం పంచభూతాల్లో కలిసిపోయింది. కాని ఆయన హృదయం అంటే అగ్నికి దహనం కాకుండా ఒక నీలమణిలా ప్రకాశిస్తూ మిగిలిపోయింది. ఆ దివ్యమైన తేజోవంతమైన పిండాన్ని చూసి పాండవులకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. దానిని వారు బ్రహ్మ పదార్థం అని పిలిచి ఎంతో భక్తితో సముద్రంలో వదిలిపెట్టారు. అలా సముద్రంలో తేలుతూ వెళ్లిన ఆ బ్రహ్మ పదార్థం ఏమైంది? అది జగన్నాథుడుగా ఎలా మారింది? ఈ కథ సత్యయుగంలోకి వెళుతుంది. మాల్వా దేశాన్ని ఇంద్రద్యుమ్నుడు అనే ఒక గొప్ప విష్ణు భక్తుడు పరిపాలించేవాడు. ఆయనకు నీలమాధవుడు అనే విష్ణు స్వరూపాన్ని దర్శించుకోవాలని తీవ్రమైన కోరిక ఉండేది. ఒక రాత్రి ఆయనకు కలలో శ్రీ మహావిష్ణువు కనిపించి ఇలా చెప్పారు: రాజా, పూరీ సముద్ర తీరానికి వెళ్ళు. అక్కడ ఒక పెద్ద కొయ్య దుంగ నీకోసం తేలుతూ వస్తుంది. దానిలోనే నా ఆత్మ ఉంది. దానితో నాకు విగ్రహం చేయించి ఆలయం కట్టించు. ఆ దైవవాణి విన్న ఇంద్రద్యుమ్నుడు తన సైన్యంతో పూరీ తీరానికి చేరుకున్నాడు. నిజంగానే అక్కడొక పెద్ద సుగంధభరితమైన కొయ్య దుంగ ఒడ్డుకు కొట్టుకొని ఉంది. దాన్ని ఎంతో భక్తితో రాజ్యానికి తీసుకువచ్చాడు. కాని దాన్ని చెక్కడానికి ఏ శిల్పికి సాధ్యం కాలేదు. పూలులో సుత్తులు దానికి తగలగానే ముక్కలైపోయేవి. రాజు ఏం చెయ్యాలో తెలియక చింతిస్తుండగా దేవతల శిల్పి అయిన విశ్వకర్మ ఒక ముసలి వడ్రంగి రూపంలో అక్కడికి వచ్చాడు. ఆ ముసలి వడ్రంగి తన పేరు అనంత మహారాణా అని చెప్పి ఆ కొయ్యను తాను విగ్రహాలుగా మలుచుతానని మాట ఇచ్చాడు. కాని ఒక షరతు పెట్టాడు. మహారాజా, నేను ఈ విగ్రహాలని ఒక మూసిన గదిలో తయారు చేస్తాను. సరిగ్గా 21 రోజుల పాటు ఆ గది తలుపులను ఎవ్వరూ తెరవకూడదు. లోపల నుండి ఎలాంటి శబ్దాలు రాకపోయినా సరే గడువు ముగిసే వరకు ఆగాలి. ఒకవేళ మీరు మధ్యలో తలుపు తెరిస్తే నేను ఆ క్షణమే పని ఆపేసి వెళ్ళిపోతాను. రాజు ఆ షరతుకు ఒప్పుకున్నాడు. విశ్వకర్మ గదిలోకి వెళ్లి తలుపులు మూసుకున్నాడు. లోపల నుండి ఉలి శబ్దాలు వినిపిస్తున్నాయి. 15 రోజులు గడిచాయి. కాని శబ్దాలు రావడం ఆగిపోయాయి. రాజు భార్య గుండిచారాణికి ఆందోళన మొదలైంది. స్వామీ, లోపల ముసలి వడ్రంగికి ఏమైందో? ఆహారం నీళ్లు లేకుండా బహుశా ఆయన చనిపోయి ఉంటారు అని రాజును తొందరపెట్టింది. ఆమె ఒత్తిడికి తలవొగ్గిన రాజు ఒక పెద్ద తప్పు చేశాడు. 21 రోజులు పూర్తి కాకముందే గది తలుపులు తెరిపించాడు. లోపల వారు చూసిన దృశ్యానికి నివ్వెరపోయారు. వడ్రంగి అదృశ్యమయ్యాడు. అక్కడ చేతులు, కాళ్ళు, చెవులు లేకుండా అసంపూర్ణంగా చెక్కబడిన జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. రాజు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది: రాజా, విచారించకు. కలియుగంలో నేను ఈ రూపంలోనే పూజలందుకోవాలని సంకల్పించాను. ఇదే నా అసలైన రూపం. ఈ అసంపూర్ణ రూపంలోనే నన్ను పూజించు, ప్రతిష్ఠించు. అలా ఆ అసంపూర్ణ విగ్రహాలే జగన్నాథుడుగా, బలభద్రుడుగా, సుభద్రగా పూరీ క్షేత్రంలో ప్రతిష్ఠించబడ్డాయి. ఆ బ్రహ్మ పదార్థం ఇప్పటికీ జగన్నాథుడి విగ్రహం లోపల భద్రంగా ఉందని నమ్ముతారు. ప్రతి 12 లేదా 19 ఏళ్లకు ఒకసారి జరిగే నవకలేబర ఉత్సవంలో పాత విగ్రహాల నుండి కొత్త విగ్రహాలకు ఆ బ్రహ్మ పదార్థాన్ని అత్యంత రహస్యంగా మారుస్తారు. జగన్నాథుడు గర్భగుడి నుండి బయటకు వచ్చి తన భక్తులను కలవడమే ప్రసిద్ధ పూరీ రథయాత్ర.
ఆ విగ్రహాలు తయారైన ప్రదేశమే గుండిచా ఆలయం. తనను చూడడానికి వచ్చిన రాణి గుండిచాకు ఇచ్చిన మాట ప్రకారం జగన్నాథుడు ప్రతి ఏటా తన సోదరుడు సోదరితో కలిసి రథయాత్రగా ఆ ఆలయానికి వెళతాడు. శ్రీకృష్ణుడి హృదయం నుండి మొదలై రాజు ఇంద్రద్యుమ్నుడి భక్తితో రూపుదిద్దుకుని అసంపూర్ణ రూపంలోనే విశ్వానికి పరిపూర్ణమైన సందేశాన్నిస్తున్నాడు జగన్నాథుడు. దేవుడు రూపాలకు ఆకారాలకు అతీతుడని చెప్పడమే ఈ రూపం వెనుక ఉన్న అసలైన తత్వం. అసంపూర్ణంగా కనిపించే ఆ జగన్నాథుల్లో దేవుడి సంపూర్ణ తత్వం దాగి ఉంది అంటారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఎపిక్ తెలుగు స్టోరీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.